మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్ల కూల్చివేతలపై బాధితుల ఆవేదన వ్యక్తమవుతోంది. తాజాగా ఒక మహిళ చెప్పిన మాటలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నా భర్త చనిపోయి 30 సంవత్సరాలు అయిందని, అప్పటినుంచి తిప్పలు పడి పాచిపని చేసి కష్టపడి ఈ ఇల్లు కట్టుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ ఇంటిని కూల్చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించింది. దండం పెట్టి వేడుకున్నా వినలేదని, తన కోడలు గర్భవతి అని కూడా చూడకుండా బయటికి లాగేశారని కన్నీటి పర్యంతమైంది. ఇల్లు కూల్చొద్దని చెప్పుతూ తన కొడుకు పెట్రోల్ పోసుకున్నాడని ఆమె తెలిపింది. ఇది మీ అయ్యా జాగీరా కాదు. నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు. మా ఇల్లు కూల్చాలంటే మా శవాల మీద నుంచే వెళ్ళాలి. మేము చావనైనా చస్తాం కాని మా ఇల్లు మాత్రం ఇవ్వము అంటూ బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మేము కూడా మూసి బాధితురాల్లో ఒకదాన్నే. నేను కూడా ఫస్ట్ సారి అది హైడ్రా వచ్చినప్పుడు మా కోడలు నిండు గర్భిణి అయినా బయట నిలబెట్టేసి మమ్మల్ని, నాకు గుండెదాడు ఉండే, నాకు పెళ్లి కావాల్సిన పిల్ల ఉంది, నేను ఇళ్ళలో పని చేసుకొని మా ఆయన 30 ఏళ్ల కిందట చచ్చిపోయిండు. ఇప్పుడు ఇల్లు కూలుస్తానంటే మేము ఎలా ఓర్చుకునేది? మేము చాలా బాధలు పడి కట్టినాం. మా పెద్దమానవాడు పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఏ కిట్ రాలేదు. ఈసారి వచ్చి మేమున్నామమ్మా మేమున్నామంటూ ధైర్యం ఇచ్చిండు మాకు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చి కన్న కష్టాలు పెట్టిండు. సంవత్సరం నుంచి నేను తిండి తిప్పలు మానేసి ఎదిగిన పిల్ల ఇప్పుడు 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల ఉంది. నా పిల్లకి పెళ్ళి ఎట్ట చేయాలని నేను ఇల్లు కూల్చుకొని, నాకు 2 కొడుకులు, నా చిన్న కొడుకు కూడా ఆరోగ్యం బాగుండదు. ఇవాళ నా ఇల్లు కూలిస్తే నేను చచ్చిపోదా, నా ఇల్లు కూలవద్దా నేను ఏడ్చిన. అయ్యాల నా కొడుకు పెట్రోల్ కూడా పోసుకుంటూ ఆ రేవంత్ రెడ్డి వచ్చి ఏం బాగు చేస్తుండు మాకు? మేము ఓట్లేసి గెలిపించింది ఇదా? ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కేసీఆర్ ఉండగా 2000 ఇచ్చిండు పింఛను, ఇలా 2000 ఇస్తుండు. అదేదో నా మూసి ఉంటే ఆయనకు ఉంటే చేసుకోమను, మూసిలో చేసుకోమను. మా ఇళ్ళ మించి పోనిస్తే మేము ఇవ్వం. నేను కన్న కష్టాలు పడి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఇల్లు కట్టించుకున్నా, నేను ఇళ్ళలో పాసి పని చేస్తున్నా. నాకు మా ఆయన లేడు, ఆ పిల్లలు పోతే నాకు అదే ఆధారం ఇల్లు. ఆయన రేవంత్ రెడ్డి ఇచ్చింది లేదు, మా ఇళ్ళ మించి మాత్రం ఆయన రావద్దు. ఎవరు వచ్చినా మా ఇల్లు కూలగొడితే మాత్రం ఇచ్చేదే లేదు. ఆయన కనుక ఇల్లు కూలగొడితే మా శవాల మించి ఆయన ఇల్లు కూలగొట్టాలి. ఆయన ఎవరు? ఆయన ఇచ్చిందా మాకు ఇల్లు? వాళ్ళ అయ్యే జాగిరా, కాంగ్రెస్ అని జాగిరా. అది నేను కష్టపడి కట్టుకున్నాం ఇల్లు. వాడు మాట్లాడితే మీరు కూలాలు రమ్మన్, మేము నా పట్టా కాగితాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. అయ్యా నా కోడలికి రేపు డెలివరీ అయ్యా, దండం పెడతాం అన్నా ఇన్ లేదు. బయటికి నడిచి మమ్మల్ని నూకేసి ఇంట్లో జోరబడి మా కోడల్ని గుంజిండు. ఆ రోజు పరిస్థితి నా కోడలికి 60-70 వేలు అయినాయి ఆపరేషన్. బయట ఒకరోజు లేట్ అయితే ఈ రేవంత్ పాలన ఏం బాగుంది? ఎవరన్నా మాట్లాడిన వాళ్ళే లేరు. మాట్లాడితే మీ మూసే అమ్మటి ఎందుకు పడాలి? మా ఇళ్ళ బట్టి ఎందుకు పడాలి? మూసే ఉందా? ఇళ్ళకి ఇంకో వేరేది లేదా? మా ఇల్లు అయితే ఇచ్చేయలేదు సార్. ఎవరు ఏం చేసినా సరే మేమైతే సావనన్నది వస్తా కానీ నా ఇల్లు అయితే ఇయ్యాను నేను. అంతే సార్. నేను నాకు